హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో మన వీడియోస్కి కామెంట్ రూపంలో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇలాంటి సిరీస్ నేను ఆల్రెడీ ఒకసారి అయితే స్టార్ట్ చేశాను, కానీ మధ్యలో ఆపేశాను. మళ్ళీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చుడు Q&A ఎపిసోడ్ లాగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను పిక్ చేసి ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, మా ఎక్సెల్ లో బ్యాటరీ అని వస్తుంది అన్న, 4 years 4 months అయింది, ఏం చేయాలి? ఈరోజు మార్నింగ్ నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది. బ్యాటరీలో వాటర్ కూడా ఎవ్రీ 4-5 monthsకి పోస్తాను, బట్ మా ఎలక్ట్రీషియన్ బ్యాటరీ డౌన్ అయిపోయింది అన్నాడు, ఏం చేయాలి బ్రో, ఎనీ సొల్యూషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఎక్సైడ్ బ్యాటరీ అనే కాదు, అమెరాన్ బ్యాటరీ అనే కాదు భయ్య, ఇక్కడ ఏ బ్యాటరీ అయినా కూడా దాని లైఫ్ టైం వచ్చేసి 4 నుంచి 5 years వరకు అయితే ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ మెయింటైన్ చేసినట్లయితే 2-3 monthsకి ఒకసారి బరాబర్ చూసుకొని వాటర్ మెయింటైన్ చేసుకున్నట్లయితే డిస్టిల్డ్ వాటర్, దాని యొక్క లైఫ్ వచ్చేసి 5 నుంచి 6 years అయితే ఉంటుంది. కొంతమందికి కొన్ని బ్యాటరీస్ వచ్చేసి 7 years అయితే ఉంటాయి అనమాట, అంతకన్నా ఎక్కువ రాదు. కాకుంటే యావరేజ్ లైఫ్ టైం వచ్చేసి ఏ బ్యాటరీకి అయినా సరే 4 నుంచి 5 years అయితే ఉంటుంది. ఇక్కడ మీ బ్యాటరీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ 4 years 4 months అయింది కాబట్టి ఇక దాని లైఫ్ అయితే అయిపోయింది అనుకోవచ్చు. ఒకసారి అయితే మీరు ఛార్జింగ్ పెట్టించి అయితే చూడండి, సెట్ అవుతుంది, లేదంటే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దానికన్నా సొల్యూషన్ అయితే ఏం లేదు, ఎందుకంటే మనం మెయింటైన్ చేసుకునేటటువంటి దాన్ని బట్టి లైఫ్ అయితే ఉంటుంది. మినిమం ఒక బ్యాటరీ లైఫ్ వచ్చేసి 4 years నుంచి 5 years అయితే ఉంటుంది అనమాట. మీ బ్యాటరీ లైఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే, వాటర్ పోయాలి అనుకున్నప్పుడు ఇన్వర్టర్ ఆఫ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఇన్వర్టర్కి ఉండేటటువంటి బ్యాటరీ వచ్చేసి మనకు DC వోల్ట్స్ అయితే ఉంటుంది, DC 12 volt ఉంటుంది కాబట్టి మనకు అది ఎలాంటి ప్రమాదం అయితే కాదనమాట. అంటే మనకు షార్ట్ అయితే కొట్టదు. మనం వాటి యొక్క క్యాప్స్ ఓపెన్ చేసి ఇన్వర్టర్ ఆఫ్ చేసినా ఆఫ్ చేయకున్నా కానీ మనం డిస్టిల్డ్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు భయం అనిపిస్తే ఇన్వర్టర్ ఆఫ్ చేసుకొని కూడా మీరు వాటర్ అయితే పోసుకోవచ్చు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. అదేవిధంగా ఇక థర్డ్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, హోమ్ థియేటర్ సైడ్ స్పీకర్ బీప్ సౌండ్ వస్తుంది, హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏ హోమ్ థియేటర్ అయినా సరే స్టీరియో స్పీకర్స్ కానీ 4.1 కానీ 5.1 కానీ వాటికి సంబంధించినటువంటి ఒక ఐసీ అయితే ఉంటుంది. మ్యాక్స్ అన్ని హోమ్ థియేటర్స్లో మనకు 2030 ఐసీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు చెప్తున్నారు కదా సైడ్ స్పీకర్ అని చెప్పేసి, అది లెఫ్టో రైటో చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఐసీ అనేది రిప్లేస్ చేసుకోండి. మ్యాక్స్ దానికి ఉన్నటువంటి ప్రాబ్లం అయితే రీసాల్వ్ అయితే అవుతుంది. సో ఇదే అనమాట. అదేవిధంగా మనం ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, బ్రో మైక్రోటెక్ సైన్ వేవ్ ఓవర్ ఛార్జింగ్ అవుతుంది, బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది, కానీ బ్యాకప్ ఇవ్వడం లేదు, ఎలా కంప్లైంట్ చేయాలో చెప్పవా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏ ఇన్వర్టర్కి పెట్టినటువంటి బ్యాటరీ అయినా కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓవర్ ఛార్జింగ్ అయితే అవ్వదనమాట. ఆ బ్యాటరీ 100% ఛార్జింగ్ అయ్యేంత వరకే ఛార్జింగ్ అయితే ఇన్వర్టర్ పంపిస్తుంది. తర్వాత ఛార్జింగ్ని కట్ చేసి డైరెక్ట్గా ఇన్వర్టర్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. అంతేకాని ఛార్జింగ్ అనేది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఓవర్ హీట్ అవ్వడానికి ఛార్జింగ్ అయితే అది పంపదు, సో కట్ చేస్తుంది. మీ బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుందంటే అందులో డిస్టిల్డ్ వాటర్ అనేది తక్కువగా ఉందని చెప్పేసి అర్థం, లేదంటే అందులో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి అర్థం. మీరు డిస్టిల్డ్ వాటర్ కంప్లీట్గా పోసుకుంటూ ఉండండి, చెక్ చేసుకోండి. లేదంటే బ్యాటరీ కండిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు మల్టీమీటర్తో చెక్ చేసుకోండి, అంతేగాని ఓవర్ ఛార్జింగ్ అయితే అవ్వదనమాట. సో ఇది. అదేవిధంగా ఇక ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, అన్న ఆటోడెక్ DC 12 volt ఎలా తయారు చేయాలి ప్లీజ్ అన్న అంటున్నారు. బ్రో ఇక్కడ ఆటోడెక్ అంటే ఆల్మోస్ట్ 3440 ఐసీ డ్యూయల్ ఐసీ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ యొక్క ఆటోడెక్ని మీరు 12 volt DCగా కన్వర్ట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా ఈజీ. మీరు ఆటోలో పెట్టుకున్నట్లయితే దానికి 12 volt బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీరు ఎలక్ట్రికల్ అంటే ఇంట్లో కరెంట్తో అది యూజ్ చేయాలనుకున్నప్పుడు మీకు అడాప్టర్స్ అయితే దొరుకుతాయి అనమాట. 12 volt DC అడాప్టర్ 1 amp నుంచి 2 amp వరకు మీరు అయితే దానికి యూజ్ చేయొచ్చు. ఆ యొక్క అడాప్టర్ మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. సో నేను ఇందులో 5 questions అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని పక్క నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే కంటిన్యూ చేయాలా చేయొద్దు అనేది నేను డిసైడ్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా లైక్ చేయడానికి అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.